హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఈజీగా ఇలా ప్రిపేర్ చేయండి. ముద్దపప్పు చారు చేశారనుకోండి, ఇంకా అమృతమే. ఇక అంతా సూపర్ ఉంటుంది. పాపడాలు వేయించుకున్నామంటే ఇంకేది అవసరం లేదు, చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఈరోజు ముద్దపప్పు పచ్చి పులుసు చేసి చూపించబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ జ్యోత్స్న, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడైతే ముందుగా ముద్దపప్పు ప్రిపేర్ చేసుకుందాము. ఈ ముద్దపప్పు చారు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఒక చిన్న కప్పుడు కందిపప్పు తీసుకున్నా అండి. ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. ఈ ఈ పప్పును కుక్కర్లో వేసేస్తున్నా. కుక్కర్లో వేసేసి నీళ్లు పోసి కొంచెం సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు మనము మూత పెట్టి పక్కన పెట్టామనుకోండి, చక్కగా నానిపోతుంది. నానడం వల్ల ఎసిడిటీ కాకుండా ఉంటుంది. తర్వాత ఈజీ డైజెషన్ అవుతుందండి. ఇలా ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి పప్పును శుభ్రంగా ఒక 3-4 సార్లు కడుక్కోవాలండి. మంచిగా వేళ్ళతో నలుపుతూ మంచిగా ఈ వైట్ పొర అంతా, అంటే పైన ఒక తెల్లటి పొర లాంటిది ఉంటది పప్పు పైన, అదంతా పోయేంత వరకు తెల్లగా నీళ్లు ఫ్రెష్గా వచ్చేంత వరకు కడుక్కోవాలండి. చూసారా ఎంత కలర్ ఉన్నాయో? ఈ కలర్ అంతా పోవాలి, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వేస్తారు పురుగు పట్టకుండా ఉండడం కోసం. అదంతా పోయిన తర్వాత ఇలా కడుక్కున్న తర్వాత 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఉడికించే అప్పుడు కంపల్సరీ జీలకర్ర వేయండి, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి జీలకర్ర వేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు అదే విధంగా కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు, జీలకర్ర, నూనె వేయడం వల్ల పొంగు రాకుండా ఉంటుంది. పసుపు కంపల్సరీ వేయండి. కొంచెము ఉప్పు వేసాను. అవసరం ఉంటే మళ్ళీ తర్వాత కూడా మనము ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వదిలేయాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత వెయిట్ అంతా దిగిన తర్వాత ఇప్పుడు పప్పు చూద్దామండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పప్పు. చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా స్పూన్తో కానీ మెత్తగా అనేస్తే సరిపోతుంది. కొంచెము ఇలా గంట చారుడు ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే చల్లారిన తర్వాత పప్పు ఇంకా గట్టి పడుతుందండి. కాబట్టి ఇలా కొంచెము పల్చగానే ఉండాలి, మరి చిక్కగా కాకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని కొత్తిమీర జల్లేస్తున్నా అండి. ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని తాలింపు అవసరం అనుకుంటే తాలింపు వేసుకోండి, లేదా ఇలాగే సర్వ్ కూడా చేసుకోవచ్చు. పచ్చి పులుసుతో కానీ సూపర్గా ఉంటుంది ఈ పప్పు. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం. చాలా సింపుల్ తాలింపు అండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ ఉప్పు వేయలేదండి. అవసరం ఉంటే టేస్ట్ చూసి కాస్త ఉప్పు వేసుకోండి, లేకపోతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకుంటే వదిలేయండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసి ఇవి చిట్పట్లాడనివ్వాలి. ఇలా చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు దంపి వేసుకోవాలండి. మీకు వెల్లుల్లిపాయలు నచ్చితే వేసుకోండి, లేదా ఇంగువ వేసుకోండి. నేను ఇంగువ కూడా వేసాను, 2 వేసానండి. ఫ్రెష్ కరివేపాకు వేసాను. అదేవిధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెము చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. మరీ ఎక్కువ పట్టదు, కొంచెమే పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మంచిగా వేగిన తర్వాత పప్పులో వేసేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా ముద్దపప్పు తయారైందో? తాలింపు వేస్తే రుచి మరింత పెరుగుతుంది, అందుకే ఇప్పుడు తాలింపు పప్పు పైన వేస్తున్నా అండి. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి. చూసారా, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసు వేసుకుందాం. కొంచెం చింతపండు నానబెట్టానండి. మనం పప్పు వండడం స్టార్ట్ చేసినప్పుడే చింతపండు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. చింతపండు ఎక్కువసేపు నానొద్దు, పీచు పీచు వస్తుంది, గుజ్జు గుజ్జు వస్తుంది. ఇలా ప్లెయిన్ వాటర్ లాగా వచ్చినప్పుడే పచ్చి పులుసుకి టేస్ట్ వస్తుందండి. కాబట్టి చింతపండుని ఎక్కువసేపు నానబెట్టకండి, త్వరగానే నానిపోతుంది. ఎక్కువసేపు నానితే గుజ్జు వస్తుంది, అస్సలు బాగుండదు. ఇలా మొత్తం
చింతపండు రసం తీసుకొని పులుపు చెక్ చేసుకొని ఇందులో ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఎండాకాలం కాబట్టి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చికారమైన పర్లేదు, ఇలా ఎండుకారమైన వేసేసుకొని ఉప్పు వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం అంటే చిన్న ముక్కలు తరిగి తాలింపులో అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు అండి. తాలింపు లేకుండా కూడా పచ్చిపులుసు చేసుకుంటారు, కానీ మనమైతే తాలింపు పెట్టుకుంటున్నామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, ఎండుమిరపకాయలు వేసానండి. ఎండుమిరపకాయలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉంటే తాలింపులో భలే టేస్టీగా ఉంటుందండి. కాబట్టి నేను 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి, లేదా ఇంగువ వేసుకోండి, మీ ఇష్టం అండి. మీరు తినేది ఏది నచ్చితే అది వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసేసి ఇదంతా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి అంతా కలిపేసి పచ్చిపులుసులో వేసేసుకోవడమే. చూసారా, తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చిపులుసులో వేస్తున్నాను. ఇంకా చూడండి, ఈ పచ్చి పులుసు తర్వాత మనం ఇప్పటి వరకు తయారు చేసుకున్నటువంటి ముద్దపప్పు 2 కలిపి తింటే ఉంటది అమృతమేగా, అంత టేస్టీగా ఉంటదండి. సూపర్ గా ఉంటది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.